హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. మనం తెలియక చేసే కొన్ని అమంగళకరమైన పనుల గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. భార్య తిన్న కంచాన్ని తెలియక భర్త చేతికి ఇవ్వకూడదు. చిరిగిన చాపలో పడుకోకూడదు. చాలామంది కూర్చున్నప్పుడు పక్క వాళ్ళ కాళ్ళు దాటి వెళ్తూ ఉంటారు. అలా దాటి వెళ్ళడం మంచిది కాదు. బట్టలని ఉతికిన నీరు, ఇల్లు శుభ్రం చేసిన నీటిని ఎట్టి పరిస్థితుల్లో శరీరం మీద పడనివ్వకూడదు. అలా చేస్తే మంచిగా ఉండదు. భోజనం చేసిన తర్వాత స్నానం చేయరాదు. సూర్యాస్తమం తర్వాత ఏ మొక్క యొక్క ఆకును కూడా తుంచకూడదు. ముఖ్యంగా తులసి మొక్క ఆకులను తుంచకూడదు. అలాగే పువ్వులను కూడా తెంపకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. లక్ష్మీదేవిని స్వరూపంగా భావించే గడపను మనం కాలితో తాకకూడదు. అలాగే గడప మీద కూడా స్త్రీలు కూర్చోకూడదు. పిల్లలు చూస్తుండగా తల్లిదండ్రులు గొడవ పడకూడదు. డబ్బును లెక్కించేటప్పుడు ఉమ్మి చేతికి పెట్టి డబ్బులనైతే లెక్కిస్తూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. స్నానం చేసిన తర్వాత చాలామంది పిండిన బట్టలు ఉన్నా కూడా విడిచిన బట్టలను వేసుకుంటూ ఉంటారు. అలా చేయడం కూడా మంచిది కాదు. స్త్రీ పడుకునే ముందు కమ్మలు, గాజులు, తాళిబొట్టు తీసి నిద్రించరాదు. అలా చేస్తే భర్తకి మంచి జరగదు. నేల మీద ఆహారం పడినప్పుడు కాలితో అస్సలు తాకకూడదు. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. పూజ చేసేటప్పుడు నుదిటి మీద కుంకుమ బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు. అలాగే జడలో కూడా ఒక పువ్వు పెట్టుకోవాలి. చీకటి పడిన తర్వాత ఇంట్లో లైట్ వేసి ఇల్లు ఊడవకూడదు. బయట కూడా ఊడ్చకూడదు. భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలి. భర్త వెళ్ళగానే ఇల్లుని, బయట వాకిలిని శుభ్రం చేయరాదు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.